హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా డే 10లో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలానే వాటి యొక్క ఆన్సర్స్ అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. తమిళుల వేదంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తిరుకురల్. కోవలస్, కన్నగి, మాధవి గలగద ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శిలప్పదికారం. శుంగుల కాలంలో బాగా వృద్ధి చెందిన సాహిత్యం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్కృత. తమిళ బైబిల్గా పరిగణించే తిరుకురల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తిరువల్లూర్. మిరాండర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ బౌద్ధ పండితుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నాగసేనుడు. కుషానుల రెండవ రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మధుర. కళింగ రాజ్యాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహామేఘవర్మ. ఉదయగిరి కొండల్లో హాందీ గుంఫా శాసనాన్ని వేయించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కారవేలుడు. తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అయిన తోల్కప్పియనంను రచించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తోల్కప్పియార్. సెమ్గుత్తవాస్ ఆవిష్కరించిన మతం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కన్నకి లేదా పట్టిని. శుంగుల కాలం నాటి ప్రముఖ కళా కేంద్రం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విదిశ. శాతవాహనుల నాటి పశ్చిమ రేవు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రోచ్. కనిష్కుడు పోషించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాయాన బౌద్ధ మతం. పెరిప్లస్ గ్రంథకర్త పేర్కొన్న పదుకే అనే రేవు పట్టణం ఇప్పుడు ఎలా పిలుస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరికమేడు. కనిష్కుని ఆస్థాన వైద్యుడెవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చరకుడు. శాతవాహనుల రాజమతం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, వైదిక. శాతవాహనుల తొలి ముఖ్య పట్టణం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైదాన్. కారవేలునికి సమకాలికుడైన శాతవాహన రాజు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాతకర్ణి 1.
నవనగరాలు అను పట్టణాలను నిర్మించిన శాతవాహన రాజెవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ పులోమావి. కనిష్కుడు ఆచరించిన మతం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బౌద్ధ మతం. భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం అయిన జునాగఢ్ శాసనాన్ని వేయించిన శకరాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రతామనుడు. శకుల మొదటి రాజధాని ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జునాగఢ్ లేదా గిర్నార్. జునాగఢ్ శాసనంలో పేర్కొనబడిన తటాకం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సుదర్శన తటాకం. భారతదేశాన్ని ప్రశస్తమైన రత్న గర్భ అని వర్ణించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీనీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలు ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండో గ్రీకులు. పాండ్యుల చిహ్నం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేప. శకులలో మొట్టమొదటి వాడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాపుజ్. బుద్ధ చరితంను రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అశ్వఘోషుడు. శకులలో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రతామనుడు. గాంధార శిల్పకళ ఎవరి కాలం నుండి ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండో గ్రీకులు. కాళిదాసు రచించిన మాళవికాగ్ని మిత్రంలో కథానాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అగ్నిమిత్రుడు. ఉజ్జయిని నుండి శకులను తరిమివేసి విక్రమాదిత్య విక్రమ శకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తుపూర్వం 58. నిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుందలవనం అనగా జలంధర్, కాశ్మీర్. దేవపుత్ర, రెండవ అశోకుడు, సీజర్ చక్రవర్తి మొదలైనవి ఎవరి బిరుదులు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కనిష్కుడు. కనిష్కుడు శకయుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 78. ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డెమట్రియస్. స్ట్రాటిగో లేదా మెరిడార్చి అనే సైనిక గవర్నర్ షిప్ను ప్రవేశపెట్టినవారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండో గ్రీకులు. ఏ శుంగరాజు కాలంలో హెలియోడోరస్ అనే గ్రీకు రాయబారి శుంగరాజ్యాన్ని దర్శించాడు?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భాగవతుడు. పార్థియస్లలో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోండా ఫెర్నస్. ధర్మసూత్రములు, అర్థశాస్త్రం మరియు కామసూత్రాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తిరుక్కరల్.